ఒక నిమిషం ఇంకా అందరి కార్డులు ఉన్నాయి, మీ ఉన్నాయి, మీ ఫ్యామిలీ కార్డులు కూడా అన్నీ ఉన్నాయి, ఇబ్బంది ఏం లేదు. అసలు ఈ ఇది ఏందో ఇంకా కొంత క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఇప్పుడు మోర్గం సోమ నరసింహారెడ్డి గారు ఉన్నారు, ఆయనకు సంబంధించినటువంటి బాండ్ ఇది. ఇక్కడ మనకి మన ఎన్ఆర్బి కార్మికులు ఎవరైతే ఉన్నారో, ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో, వీళ్ళకి ఈ దేశంలోనే మొట్టమొదటిసారిగా, ఇక్కడ కాదు, ఈ దేశంలోనే మొట్టమొదటిసారిగా ఒక కార్మిక సంఘం వాళ్ళకు భద్రత కల్పిస్తూ తయారు చేసినటువంటి మొట్టమొదటి స్కీమ్ ఈ దేశంలో ఎన్ఆర్బి దగ్గరనే ఇంప్లిమెంట్ అవుతుంది. ఫస్ట్ టైం. ఇది ఎన్ఆర్బితోనే అయిపోయేది కాదు, ఇది తెలంగాణ రాష్ట్రం అంతా విస్తరిస్తుంది. ఇప్పటికే అనేక కంపెనీల్లోకి తీసుకొని పోయినాం. మా కార్మిక సోదరులను కంటికి రెప్పలా కాపాడుకోవడమే మా యూనియన్ లక్ష్యం. వాళ్ళకి ఏ చిన్న సమస్య వచ్చినా అది మా సమస్యగా భావించి ముందుకు తీసుకుపోవాలనేటువంటి ఉద్దేశం. రెండోది ఏంటంటే, ఒకవేళ వాళ్ళకి కానీ వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ ఎవరికైనా చిన్న అపాయం జరిగినా ఈ రాష్ట్రంలో లేదంటే ఈ దేశంలో ఉన్నటువంటి నెట్వర్క్ హాస్పిటల్లోకి మీరు ఆ కార్డు పట్టకపోతే ₹1,00,000 వరకు ఉచిత ట్రీట్మెంట్ చేసేటువంటి కార్డును మీకోసం తీసుకొచ్చాం. రెండోది, ఇది కాకుండా ఈ భూమి మీద అందరం శాశ్వతంగా బతకం, ఏదో ఒకరో చచ్చిపోవాల్సిందే. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల చనిపోతే ఆ కుటుంబానికి ఇబ్బంది రావద్దని ఒక్కొక్క కుటుంబానికి ₹10 లక్షల ఆర్థిక స్వావలంబన చేకూర్చడం కోసం స్కీమ్ తీసుకొచ్చినాం. అలాగే వాళ్ళు ఏదైనా యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్ అయితే ₹3 లక్షల, అలాగే డిసబిలిటీ వస్తే, పర్మనెంట్ డిసబిలిటీ ఉంటే ₹10 లక్షల, టెంపరీ టోటల్ డిసబిలిటీ ఉంటే వారానికి 10,000 చొప్పున 100 వారాల పాటు మీకు ఈ ఇన్సూరెన్స్ కవర్ అయ్యేటువంటి విధానం. తీర్మానం వల్ల ఆ రోజు గేట్ మీటింగ్ దగ్గరికి వచ్చి ఈ విషయాన్ని ఆ రోజు చెప్పిపోయినా, ఆ రోజు మీకు ఎక్కడైతే చెప్పినో మా వెంకటయ్య గారు పాపం ఇక్కడే ఈ డయాస్ మీదనే కొద్దిగా కుప్పకూలినటువంటి పరిస్థితి, ఆయన కాలు బాగలేదు, యాక్సిడెంట్ అయితే అది కొంత ఆలస్యమైంది. అయినప్పటికీ కూడా పట్టుబట్టి ఎన్ఆర్బి బేరింగ్ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఇచ్చినటువంటి ప్రతి హామీని నెరవేర్చాలనేటువంటి ఉద్దేశంతో ఆయన వెంకటయ్య గారు కానీ దీని మొత్తం మూలకారకుడైనటువంటి మా శ్రీనన్న గాని వీళ్ళ పట్టుదలతోటి ఇవాళ మనకు స్కీమ్ ఇంప్లిమెంట్ అవుతా ఉంది ఇక్కడ. అంతేగా సోదరులారా, మిగతా కార్మిక సంఘాలకు మనకున్నటువంటి తేడా ఏంటంటే, ఇది కార్మికుల దగ్గర నుంచి తీసుకోదు, కార్మికులకు పెట్టేటువంటి ఈ సంఘం మన సంఘం. ఒక్క అనా పైస కూడా ఏ కార్మికుడి దగ్గర తీసుకోకుండా కార్మికుల కోసమే పార్టీ నుంచే సపరేట్ గా డబ్బులు కార్మిక సంక్షేమం కోసం ఖర్చు పెట్టేటువంటి ఒక సరికొత్త విధానంతో ఇవాళ తెలంగాణ రాజ్యాధికార కార్మిక విభాగం పనిచేస్తా ఉంది. అందులో భాగంగా ఈ స్కీమ్ను తీసుకురావడం జరిగింది. సో ఈ స్కీమ్ వల్ల గతంలో చాలా మంది అని మళ్ళా మనకు ఓట్లేసిన వాళ్ళకే ఇస్తాడా ఏంది, ఆయన ఓట్లేసిన వాళ్ళకే అట్లా ఉండదు. ఎన్నికల వరకు మాత్రమే మనం పోటీదారులం, ఎన్నికలు అయిపోయిన తర్వాత మనమంతా అన్నదమ్ములం, మనమంతా ఒకే వేదిక మీద ఉండి ఒకేలాగా మనందరికీ ఏ ఒక్కరి కష్టం వచ్చినా కూడా మనమందరం ఐక్యంగా ఉండి చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఉంటాయి. వాటిని దిగ్విజయంగా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. రెండో విషయం, కార్మికులకు ఈ కార్డులు ఇవి కాదు, కావాల్సినటువంటి అసలు కథ లోపుతుంది. అది కూడా ఎక్కడ రాజీ పడకుండా దాన్ని కూడా కంప్లీట్ చేయడం కోసం సాయశక్తులా కృషి చేసి మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని తెలియజేస్తా ఉన్నా.